ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపట్టింది. తొలి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు కేటాయించింది. ఎంపికైన గ్రామాల్లో ఇప్పటికీ 30 నుంచి 40% మాత్రమే పనులు ప్రారంభించారు. బేస్మెంట్ వరకు పూర్తి చేసినా ఇంకా బిల్లులు రాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యేక కథనం. మహబూబ్ నగర్ జిల్లా పోతనపల్లి గ్రామానికి చెందిన చాకలి పద్మమ్మ ఇల్లు కూలిపోయింది. చాలా కాలంగా ఇంటి వరండాలోనే రేకుల కింద జీవిస్తోంది. రోజువారీ కూలి చేస్తూ రెక్కాడితేగాని డొక్కాడని పద్మమ్మకు సర్కారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. కాని నిర్మించుకునే స్తోమతలేని ఆమె అదే రేకుల కింద నివాసముంటోంది. ఇల్లు నిర్మించుకోవాలంటే ఉన్న ఇల్లు కూల్చి కొత్తగా ముగ్గుపోసి పునాది తవ్వాలి. బేస్మెంట్ నిర్మించడానికి కనీసం ₹1,00,000 కావాలి. అప్పడిగినా పేద కుటుంబం కావడంతో ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పద్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాకు ఇల్లు పడిపోయి చాలా దినాలే. దాన్ని నేను చేసుకుందామంటే నాకు శాతం అయితే లేదు. నా పిల్లలందరూ చిన్న ఉండి ఓనాల ఒమ్మిలా ఇందులోనే బతికిన. ఏదో ఇంటికి పోంటే కూడా పోలే. నాకు ఇప్పుడు లేవా సార్ చేసే పరిస్థితికి లేనందుకు మీరు ఇస్తే నేను కూడా చేసుకుంటా కదా. మీరు కొన్ని సాయం చేస్తే నేను కూడా చేసుకుంటా కదా. అప్పు ఎవరు అడిగితే ఇస్తారు సార్, నాకు ఎవరిస్తారు? కూలీ నాలీ చేసుకునే లక్ష్మమ్మది అదే పరిస్థితి. ఇల్లు నిర్మించుకుందామంటే డబ్బులు లేవు. ఉన్న గుడిసెను కూల్చివేస్తే మరో ఆశ్రయం లేదు. దీంతో భర్త, అత్త, 5 పిల్లలతో అదే గుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. పాత ఇల్లు కూల్చేసి ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోసుకున్న రంగమ్మ ప్రస్తుతం 2 లక్షల అప్పు కోసం ఎదురుచూస్తోంది. డబ్బులు లేక మరో లబ్ధిదారు ముగ్గు కూడా పోసుకోలేదు. కిరాయిళ్లల్లో అద్దెలు భరించలేక ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన లక్ష్మి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందేమోనని ఎదురుచూస్తోంది. మాకు ఇల్లు వచ్చింది, ఇల్లు ఛాన్సన్ అయింది కానీ కట్టుకోమంటారు కానీ డబ్బులు లేవు. మాకు ఇబ్బంది అవుతుంది. మాకున్నది గుడిసే. ఇంకా మేము ముగ్గురం, మాకు 5 మంది పిల్లలు. ఇంకా మాకు వెళ్తలేదు, ఇబ్బంది అవుతుంది. నా మూడు కూలి పని చేస్తుండు. ఇంకా గుడిసె తీసేస్తే ఇంక ఇబ్బంది చాలా అవుతుంది సార్. ఇంకా అప్పు పుడతలేదు, ఏడు అడుగుతుంటే అప్పిస్తలేరు. ఇంకా గుడిసె తీసుకుని తీసేసి కట్టుకోవాలనుకున్నా మళ్ళీ ఉండడానికి ఇబ్బంది అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని ఇల్లు కుల్పు కట్టుకున్నా. ఇల్లు కుల్పు కట్టుకుని ఇక్కడ అవ్వ దగ్గర ఉన్నా ఆ రూమ్లో వండేసిన ఒక దగ్గర పడినా. అప్పు వచ్చినాక బేస్మెంట్ లేపుకుందాం. నా ఇల్లు ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉన్నా సార్. ఇప్పటిదాకా 2,50,000 అయింది సార్. మాకు జర ఆర్థికంగా ఆసర ఉంటే ఇప్పటికి కొంత డబ్బులు కావాలి. మాకు ఇబ్బంది చాలా ఉంది. మాకు జర మీరు ఆసర ఉంటే బాగుంటది. ఇప్పటిదాకా బేస్మెంట్ వరకు వచ్చింది సార్. ఇప్పటి వరకు అమౌంట్ చాలా అయింది. మేము చాలా బీదవాళ్ళము. మేము 5 సంవత్సరాలుగా మంది ఇళ్లలో రెంటుకుంటున్నాం సార్. వాళ్ళు చూపించిన స్థలంలో జియో కోఆర్డినేట్స్ ప్రకారంగా మేము సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కింద కోఆర్డినేట్స్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మనకి హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారము 400 స్క్వేర్ ఫీట్ నుంచి 500 స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఆ ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ లో వాళ్ళు మనకి ఒక నమూనా ప్లాన్ ఇచ్చారు. ఆ నమూనా ప్లాన్ ప్రకారమే మనము ఆ ప్లాన్ ని తీసుకుంటాము. తీసుకొని అక్కడ ఫస్ట్ జియో కోఆర్డినేట్స్ ద్వారా కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇచ్చిన మార్కింగ్ ని ఫోటో తీసుకుంటాము. తర్వాత 4 స్టేజ్ల కింద బేస్మెంట్, వాల్స్ కన్స్ట్రక్షన్, తర్వాత స్లాబ్, తర్వాత ఫైనల్ ఓవరాల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ 4 స్టేజెస్ కింద బిల్ ఇవ్వడం జరుగుతుంది. పోతనపల్లిలో మాత్రమే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడతలో ఎంపికైన అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో 1319 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 350 మందే ముగ్గు పోశారు. నారాయణపేట జిల్లాలో 859 మందికి ఇళ్లు మంజూరైతే 171 మంది మాత్రమే పనులు ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో 1203 మందికి గాను మార్కింగ్ చేసుకున్న వాళ్లు 274 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారులు నిరుపేదలు కావడంతో పనులు మందకోడిగా సాగుతున్నాయి. అప్పు చేసి పునాది తీసి బేస్మెంట్ పూర్తి చేసినా నిధులు విడుదల కాక మిగతా నిర్మాణం ఎలా పూర్తి చేయాలో తోచక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇందిరమ్మ గృహాలు ఫస్ట్ విడతగా మన జిల్లాలో 13 మండలాలకు గాను 13 విలేజ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో
859 గృహాలు మంజూరైనాయి. ఇప్పటి వరకు మంజూరైన గృహాల్లో 176 గృహాలు మార్కౌట్ ఇవ్వడం జరిగింది. బేస్మెంట్ వివిధ స్టేజ్లో కడుతున్నారు. శాంక్షన్ అయిన లబ్ధిదారులు 1 by 1 అందరూ కట్టుకోవటానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు బెనిఫిషరీకి ఏసీ షీట్లో ఉన్న లబ్ధిదారుడికి అదే ప్లేస్లో ఇల్లు కట్టాలి కాబట్టి టైం తీసుకొని ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇల్లుని నిర్మాణాన్ని తీసేసి తర్వాత అదే ప్లేస్లో కట్టుకోవటానికి కొంత టైం తీసుకుంటారు. ఈ శాంక్షన్ అయిన గృహాలు ఈ 1 month లోపు అన్ని మ్యాక్సిమం స్టార్ట్ అవుతాయి. ఉసుకది కూడా ఇప్పుడు శాంక్షన్ ఇవ్వబోతున్నాం. ఒక హౌస్కి 8 ట్రాక్టర్లు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం బేస్మెంట్ పూర్తి చేస్తే ₹1,00,000 చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ ఓబ్లేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో ఒకటి డెమో హౌస్ నిర్మించడం జరిగింది. బెనిఫిషియరీ ఒక ఓన్ ప్లేస్లోనే కట్టడం జరిగింది. టోటల్ ప్లేస్ వచ్చేసి 48 గజాలల్లో ఒక సింగిల్ బెడ్రూము విత్ హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందిరమ్మ హౌస్ ఇల్లు ఒక నామ్స్ ప్రకారమే కట్టడం జరిగింది. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉండే బ్రిక్స్ని యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇల్లు మొత్తము గవర్నమెంట్ ఓన్ ఎక్స్పెండిచర్తో కట్టి డెమో హౌస్ కింద మోడల్గా చూపించడం జరిగింది. దీనికి గాను 5 lakhs గవర్నమెంట్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఒక 1 lakh మాత్రం బెనిఫిషియరీ తన ఓన్ ఇంట్రెస్ట్తోనూ కిచెన్లో కానీ బాత్రూంలో కానీ టైల్స్ కోసము ఎక్స్పెండిచర్ చేసుకున్నారు. అర్హులైన నిరుపేద లబ్ధిదారులు కావున నిర్మాణ పనుల కోసం ముందస్తు నగదు అందేలా ప్రభుత్వం రుణం లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు అందేలా చూడాలని కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వమే గుత్తేదారును కేటాయించి 5 లక్షల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలనే సూచనలు సైతం వినిపిస్తున్నాయి.